అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మార్చి 25 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన ఊరిపై వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము వీరికి రేపటి రోజున మీ జీవితంలో హఠాత్తుగా ఒక వార్త అనేది మధ్యాహ్నంలో రాబోతుంది. అయితే రేపటి రోజున తర్వాత మీకు ముఖ్యంగా మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మీరు తెలుసుకున్నట్లయితే నిజంగా ఆశ్చర్యపోతారు. రేపటి రోజున మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితిని రేపటి మీరు పూర్తిగా తెలుసుకుంటే నిజంగా ఇది మా జీవితంలో జరిగిందా అని నెవ్వేరిపోతారనమాట. మరి ప్రతి రంగంలో వారికి కూడా ఏ విధంగా ఉంటుందని కూడా తెలుసుకుందామండి. అంతేకాకుండా రేపటి మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని సమయాల గురించి కూడా తెలుసుకుందాము. మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి షాకింగ్ ఇన్సిడెంట్ గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. దయచేసి వీడియోని అయితే శ్రద్ధగా వినండి. ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుందండి. రేపటి రోజున ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత 2 దాటిన తర్వాత బాగా ఉపయోగపడుతుంది. అయితే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా వినండి. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం కూడా చెప్తానండి. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా జాలిపరమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. అలాగే మీకు తెలిసిన దాంట్లో ఎప్పుడూ ఒకరికి నష్టపెట్టాలని చెప్పి, ఒకరికి అన్యాయం చేయాలని చెప్పి, ఒకరికి సమస్యలను కలిగించాలని చెప్పి ఎప్పుడు కూడా కలలో కూడా అనుకునేటువంటి వ్యక్తులైతే కానే కాదండి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఏంటంటే కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తారు. ఏ వర్క్ కూడా రాని వాళ్ళు కూడా కొన్ని ఆలోచనలు చాలా స్పష్టంగా చేస్తారన్నమాట. కానీ మీకు అంటే మీ యొక్క మనస్తత్వం కొన్నిసార్లు మూర్ఖత్వంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు పట్టినటువంటి కుందేలకు 3 కాలన్నట్లుగా మీరు పట్టుదలగా ఉంటారు. అయితే ఈ పట్టుదల అనేది చాలా మంచిది అయినప్పుడు కూడా కొన్ని విషయాలు ఏంటంటే మీరు అడ్జస్ట్ అవ్వలేకపోవడము, కొందరు వ్యక్తులు ఒక్కొక్కసారి మీ గురించి చెడుగా మాట్లాడుకోవడము, అలాగే మీ మనసులో ఉన్నటువంటి విషయాలు భావోద్వేగాలు త్వరగా బయటకు చెప్పలేకపోవడము, ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే ప్రతి విషయం ఏంటంటే కొందరు ఏది జరిగినా కూడా కొంచెం నవ్వుతూనే ఏదో ఎక్కువ బాధ లేనట్లుగా ఎదురు వ్యక్తులతో మాట్లాడుతుంటారు. కొంతమందికి ఒక్కొక్కసారి మన బాధ ఏంటనేది అర్థం కాదు, మనం సంతోషంగా ఉన్నామని మాత్రం అనుకుంటారు. అయితే వీరు ఎంత సంతోషంగా ఉంటున్నారు, వీరికి ఏదో ఒక విధంగా నష్టం జరిగితే బాగుండని చెప్పి మనకు గెట్టినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా కాసుకొని ఉంటారండి. అయితే మీరు త్వరగా ఎవరినైనా నమ్మారంటే నమ్మినటువంటి ఆ వ్యక్తులు కూడా చాలా కాలం పాటు మిమ్మల్ని నమ్మిస్తారు. సామాన్యంగా మీరేంటంటే కొంతమంది వ్యక్తుల్ని పూర్తిగా అంటే మీ యొక్క విషయాలు ఎక్కువగా చొరవ తీసుకునే విధంగా ఉంటారన్నమాట. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలండి. కొంతమంది వ్యక్తులతో ముఖ్యంగా చెప్పాలంటే ప్రాపర్టీ విషయాల గురించి కానీ, మీ కుటుంబం సంబంధించిన విషయాలు కానీ ఎవరికీ చెప్పకండి. గత కొంతకాలంగా ఒక స్త్రీ కారణంగా లేదా ఒక పురుషుడు కారణంగా మీరిద్దరు కూడా మీ రహస్యాలను, మీ విషయాలు కూడా బయటకు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట చేరవేసినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మీ మనసు కూడా అది అనిపిస్తుంది. కానీ ప్రధానంగా గమనిస్తే ఎవరి మీద కూడా మీకు డౌట్ అనేది రావటం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా ధన విషయంలో కూడా చేతికి రావాల్సినటువంటి విషయంలో రాకుండా చాలా వరకు ఆగిపోతున్నటువంటి పరిస్థితిని మీరు గత కొన్ని రోజులుగా గమనిస్తున్నారు. అలాగే కొన్ని విషయాలు ఏంటంటే అదృష్టం అనేది కలిసి వచ్చినట్లుగా వచ్చి పక్కకు పోవడం కూడా మీరు చూసి నవ్వు, ఇవన్నీ కూడా దైవాధీనం. మనకు ఏదైనా రావాల్సినప్పుడు వస్తుంది, మనకు అడ్డుపడేవారు ఎవరు ఉంటారని చెప్పి మీరు అతి మంచితనంతో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ ఒకరికి అన్యాయం చేయలేదని చెప్పు అందరూ మన వాళ్ళని చెప్పి మీ మనసులో ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత చాలా ప్రత్యేకమైనటువంటి సమయం, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క రహస్యాలను చాలా బాగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతుంది. అది కూడా ఆమె ప్రత్యేకంగా అంటే మీకు ప్రత్యేకంగా ఆ స్త్రీ రేపటి రోజున 2 గంటల తర్వాత ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అంటే ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకోబోతుంది.
ఒక దైవం దయానికి దగ్గరగా అయినటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒక వ్యక్తి కావచ్చు, మీతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, ఇలా చాలా మంచిగా చాలా అభిమానంగా మీతో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మీతో మమేకంగా ఉంటూ మీ కుటుంబంతో చాలా దగ్గరగా ఉన్నట్లుగా మాట్లాడుతున్న వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ ఆమెను చూసి మీరు ఇలా అనుకుంటారు, ఈమె కూడా అంటే మన మంచి కోరే వ్యక్తి అని చెప్పి అనుకుంటారు, ఈమె కూడా మన మనిషి అని చెప్పి ఆమె వల్ల ఫ్యూచర్లో మనకు చాలా మంచి జరుగుతుందేమో అని చెప్పి మీరు కొన్ని విషయాల్లో భావిస్తూ ఉన్నారు. అలాగే మీ భావన అనేది కూడా చాలా వరకు కూడా ఎలా ఉంటుందంటే అండి, ఒక్కసారి ఎవరినైనా మనం అని చెప్పి అనుకుంటే మాత్రం వారి మీద మీకు ఏ విధమైన అనుమానం లేకుండా ఎక్కడ కూడా ఉండదు. ఏదైనా చెడు ఉద్దేశం కానీ మీరు పెట్టుకోరు. కానీ ప్రత్యేకంగా ఒక స్త్రీ మీ గురించి ప్రత్యేకంగా లేనిపోని కొన్ని విషయాలు అంటే మీ మీద ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందగా దిగజార్చాలని చెప్పి ఈ విధంగా చాడీలు చెప్పడము, ఇతరులకు ముఖ్యంగా మీరు అంటే గిట్టని వ్యక్తులకి, మీరంటే సరిగ్గా పన్నటువంటి వ్యక్తులకి ప్రత్యేకంగా ఈ స్త్రీ కొన్ని విషయాలు అయితే చేరవేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మీరు ఏ పని అనుకున్నా కూడా దాంట్లో నిదానంగా ఉంటాము. అలాగే మీరు చేయాలనుకునే పనులు మీకన్నా కూడా కొందరికి ముందుగానే తెలియటము వల్ల వారు చేయటం ద్వారా తద్వారా మీ మనసులో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేది పూర్తిగా పెరిగిపోతుంది. అయితే ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు బయటపడతాను గత కొంతకాలంగా మీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉండవచ్చండి. మరి ఆ కాలం అనేది రాని వచ్చింది. రేపటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుండి రాత్రి 11 గంటల సమయంలో మీరు కొంతమంది వ్యక్తుల యొక్క సంభాషణ విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అసలు ఇదంతా కూడా నిజమేనా, నేను ఈ గురించి ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదే, మరి అసలు వీరి యొక్క అసలు స్వభావం ఈ విధంగా ఉంటుందా, ఇదే నా మనస్తత్వం అనేటువంటి భావన వెంటనే మీ మైండ్లోకి అయితే వచ్చేస్తుంది. మీరు కూడా వారితో వాదనలు పెట్టుకోవాలి, వారించేటువంటి ఉద్దేశంతో ముందుకు కదలరు. కానీ మీ మనసులో అయితే మాత్రం ఒక అగ్నిజ్వాల అనేది రగులుతూ ఉంటుందండి. ఇది చాలా ప్రత్యేకంగా మీరు ఎంతో నమ్మకం పెట్టినటువంటి వ్యక్తులు. ఇన్ని రోజులు ఎవరైతే మీరు సహకారము చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారే చర్చిస్తున్నట్లుగా వ్యక్తులు కొన్ని విషయాల్లో మీరే భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఒక్కసారిగా మీ గురించి ఈ రకంగా తెలియజేయటువంటిది మీ మనసును కొంతవరకు గాయపరిచేలా ఉంటుంది. కానీ ఒకటైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పటికైనా కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే ఇది అంటే ఈ విధంగా భగవంతుడే చేస్తున్నాడేమో అనేటువంటి మూర్ఖత్వంతో మాత్రం ఉండకండి. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని శని ప్రభావం కూడా ఉండడంతో మీ యొక్క కర్మలకు పరీక్ష జరగబోతుంది. అలాగే రాత్రి సమయం కావటంతో మరి చంద్రుడి యొక్క కొన్ని ప్రభావాలతో మీకు భావోద్వేగానికి కూడా మీరైతే ఖచ్చితంగా కూడా లోనయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే రాహుకేతువుల వలన మీకు ఊహించినటువంటి కోపము అలాగే నిజాలు కూడా బయటపడడంతో మనసులో కలిసివేత చాలా రకాలుగా మీ మనసులో ఉంటుంది. అయితే ఇది మీ జీవితంలో ముఖ్యంగా లాభానికేనండి, నష్టానికైతే కానే కాదు. ఎప్పుడు కూడా పాములు మన చుట్టూ ఉంచుకొని పాములు పాలు పోస్తే అది చివరికి మనకు విషయాన్ని ఇస్తుంది, అవునా కాదా అండి? మనకు ఒక మాట ఉంటుంది. అలానే ఏంటంటే మీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు బయటపడడం అనేది మీకు ఈరోజు గ్రహస్థితి వచ్చినటువంటి ఒక గొప్ప వరమనే భావించండి. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించి జాగ్రత్త కనుక మీరు నడుచుకున్నట్లయితే మీకు రాబోయేటువంటి భవిష్యత్తులో జరిగేటువంటి పెద్ద సమస్య నుండి బయటపడిన వారు అవుతారు. మరి మంచి అదృష్ట జాతకులు కూడా అవుతారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రేపటి కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అవేంటంటే రేపటి త్వరగా మీ మనసులో ఉన్నటువంటి రహస్యాలను అందరితో కానీ అస్సలు చెప్పుకోకండి. అలాగే మీరు ఏదైతే ముఖ్యంగా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నారో ఆ పని ప్రతి ఒక్కరితో కూడా అస్సలు షేర్ చేసుకోకండి. అయితే రేపటి రోజున శని ప్రభావం వల్ల నల్ల నువ్వులు అలాగే ఎవరికైనా కానీ నల్ల వస్త్రాలు చెప్పుళ్ళు దానంగా ఇవ్వండి. ఒక దీపం ముఖ్యంగా ఆముదంతో ఒక దీపం వెలిగించండి. అలాగే ఎవరికైనా ఆహార దానం చేసినా ఎవరికైనా నీరు దానం చేసినా చెప్పులు లేని వారికి చెప్పులు ఇచ్చినా రేపటి మంచి జరుగుతుందండి. మరి ఏదైనా కానీ దాన ధర్మాలు అంటే రేపటి రోజు సాయంత్రం 6 లోపే చేయండి, మీకు మరింత మంచి ఫలితాలు అయితే ఇస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకున్న దాంట్లో ఎవరికొకరికి కొంతైనా సహాయం చేయండి. ఇలా చేయగలిగితే తప్పకుండా మీకు కొన్ని కర్మలు అనేవి రాకుండా మీ యొక్క అదృష్టం అనేది మరింత ఎక్కువగా రెట్టింపోతుంది. మరి రేపటి రోజున మీ జీవితంలో జరిగేది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశం అండి. ఇక రేపటి రోజున వ్యవసాయం చేసేవారికి రాజకీయాలు ఉన్న వారికి ఎవరైతే కాంట్రాక్టులు చేస్తారో రేపటి రోజున మీ శారీరక పరిస్థితికి పనికొచ్చి క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకము. మీకు సంతోషాన్ని ఇచ్చే పనులను చేయండి, కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ డార్లింగ్ ఇవాళ మీకోసం పేరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తానని ఎదురు చూస్తారు. మీ ఉద్యోగానికి అంటి పెట్టుకుని ఉండండి, ఇతరులకు లెక్క చేయకండి. మీకు రేపటి సహాయపడుతుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని అంటే మూడ్లో ఉంటారు. రేపటి మీ వైయక్తిక జీవితంలో అంత ఆనందమే కనిపిస్తూ తాండవిస్తూ మిమ్మల్ని ఆనందింపైతే చేయబోతుందండి. రేపటి రోజున శీఘ్ర వృత్తి అభివృద్ధి కోసము రోజువారీ ఆహారంలో ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమం నూనె మరియు పెసర యొక్క ఉపయోగం చేయండి. శీఘ్ర వృత్తి అభివృద్ధి చేరుతుందండి. మరి తెలుసుకి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.